హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. 3 months అవుతుంది ఇంటికి వెళ్ళక. నేను ఎక్కడున్నా ఎంత దూరం ఉన్నా పండు బర్త్డేకి ఖచ్చితంగా ఇంటికి వెళ్తా. ఎందుకంటే నేనే సెలబ్రేట్ చేయాలి, అది నా కోరిక. నా బర్త్డేకి వెళ్ళకపోయినా పండు బర్త్డేకి అయితే ఖచ్చితంగా వెళ్తా. సో మొత్తం వ్లాగ్ చేశాను. జస్ట్ బర్త్డే రోజు వెళ్ళి మళ్ళీ సండే రోజు రిటర్న్ వచ్చేసాను నైట్ వరకు. పండు ఏం చెప్పాడంటే, అమ్మ నేను స్కూల్కి వెళ్తాను, నువ్వు అక్కడే దిగేసి నన్ను స్కూల్ నుంచి తీసుకొని ఇంటికి వెళ్ళు అని చెప్పాడు. పంజానికి రామంటే మొత్తం ఎగురులాడేది. ఫస్ట్ అయితే ఎర్రవల్లిలో దిగాను. అక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి. ఇది వచ్చేసి బెటాలియము, మొత్తం పోలీస్ వాళ్ళే ఉంటారు ఇందులో. ఇక్కడ నుంచి నడుచుకుంటూ లోపలికి వెళ్ళాలి. నాకు కూడా సరిగ్గా గుర్తులేదు. 2008లో ఫస్ట్ మా తమ్ముడిని స్కూల్లో జాయిన్ చేసినప్పుడు వెళ్ళాను. అప్పుడు చిన్నగా ఉన్నా నేను. తర్వాత ఒక్కసారి 2017లో మా తమ్ముడు 10th క్లాసు, అప్పుడు ఖచ్చితంగా హాస్టల్లోనే ఉండాలి అన్నారు. అప్పుడు ఒక్కసారి వెళ్ళాను అంతే. ఇంక ఇప్పటిదాకా ఆ స్కూల్ మొహమే చూడలేదు నేను. తర్వాత చాక్లెట్స్ మర్చిపోయానని చెప్పి మళ్ళీ రిటర్న్ వచ్చి చాక్లెట్స్ తీసుకొని వెళ్ళాను. ఆయన ముందే చెప్పాడు, నువ్వు వచ్చి మా మేడం వాళ్ళకి అందరికీ చాక్లెట్స్ పంచి నన్ను తీసుకెళ్ళాలని. సో మళ్ళీ వెనక్కి వెళ్ళాను అనమాట. ఆ బ్యాగులు మోయలేక, తిరగలేక, ఎండకి నాకు చాలా బరువు అనిపించింది. కానీ ఒకసారి పండు మొహం చేసేసరికి అవన్నీ మర్చిపోయాయి. సో రూట్ కూడా నాకు అంతగా గుర్తులేదు. మొత్తానికైతే నడుచుకుంటూ వెళ్ళాను. దొరికింది వాళ్ళ స్కూలు. చూడండి, ఫీజెస్ మాత్రం చాలా ఘోరంగా ఉన్నాయి. ఆ వాకింగ్ స్టైల్ ఉంటుంది, మామూలు ఉండదు అసలు. మమ్మీ ఐ లవ్ యూ. 2 చాక్లెట్స్ 2 తెచ్చిన. ఒకటేమో ఇక్కడ పంచు మేడం వాళ్ళకి, ఇంకొకటి ఇంటికి తీసుకోదామా. అక్కడ నేను పండు మాట్లాడింది అంతా ఇంకా వీడియో తీయలేకపోయాను. బావు బావు పదమా ఇంటికి. పంచిన ఒక పెన్సిల్ ఉంటుంది కదా, ఒక పెన్సిల్ ఇచ్చింది. వెరీ గుడ్. ఏం చెప్పారు మీ క్లాస్ పిల్లలు? అమ్మ నీ బ్యాగులు అన్ని బరువు ఉన్నాయి అమ్మా. మరి ఎట్లా ఎట్లా చేయాలన్నా ఏమో. అవతలకి ఏం దాటద్దు, బస్సు పోతుంది. ఇటు సైడే మనది. ఆడ దాటాలి మనం, రోడ్ వచ్చినప్పుడు దాటాలి. ఏమేమి ఇచ్చారు మేము మేడం వాళ్ళు గిఫ్ట్? అది కూడా ఇక్కడి మా ఆయన పట్టుకుంటా. రోడ్డు దాటేంత వరకు పట్టుకుంటున్నా. అది చూసినావా మార్సంగా? ఓ బంగారు, నేను వేసుకుంటలేమా అన్ని బ్యాగులు? మొయ్య లేకుంటే నీకు ఇవ్వాలనా? నేను మోస్తలే బ్యాగు. ఎందుకే ఎందుకు ఎందుకు ఎందుకే బంగారు? చీ, అదేం బాగోదు, వద్దు. చాక్లెట్ కిట్ క్యాట్ తీసుకుందాం. ఒకటి కేక్ తీసుకుందాం. సరే కానీ కేక్ తీసుకుంటా అని చెప్పిన. చూడండి ఫ్రెండ్స్, నాకు ఆల్రెడీ బ్యాగే మొత్తం లగేజ్ ఉంది, ఫుల్ బరువు. రీల్స్ చేసిన శారీస్ అన్నీ మళ్ళీ రిటర్న్ ఇంటికి పెట్టడం తీసుకొచ్చిన. దీంట్లోనేమో చాక్లెట్లు, డ్రెస్సులు, ఇది పండు క్యారేజ్ బ్యాగు. మళ్ళీ ఫ్రూట్స్ తీసుకోమంటే డ్రాగన్ ఫ్రూట్స్ తీసుకున్నా. ఇవి దీంట్లో వేసిన. ఇదేమో కేకు, ఇదేమో ఇవన్నీ కూరగాయలు, మామూలు కూరగాయలు దొరకవు. ఇది వచ్చేసి పండు స్కూల్ బ్యాగు. ఇక్కడ పండు చూడు 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 ఏం చేస్తున్నాడు చూడు. ఇది మేము చిన్న ఉన్నప్పుడు తవ్విన రికాల్వ, చిన్న ఉంటుంది బట్ గుర్తుంది. మొత్తం మా ఊరోళ్ళు వర్క్ చేసిండ్రు దీనికోసం. మార్నింగ్ 5కి లేసి రెడీ అయ్యి 8కి మెట్రో ఎక్కితే 8:30కి MGBSలో బస్ ఎక్కిన. 12:30కి ఎర్రవల్లిలో దిగిన.
నిద్ర కూడా సరిగా లేదు. అక్కడేమో ఆటో ఆయన గంట సేపు వెయిట్ చేయించిండు. ఇంకా జనాలు రావాలంటే అన్న నాది ఇంకా లగేజ్ ఎక్కువ ఉంది, కావాలంటే నేను 2 టికెట్లకు డబ్బులు ఇస్తాను, ఇంకా పోనీ అని చెప్పాను. సో ఆటోలో అయినా బస్సులైనా ఇక్కడ దాకే వస్తాయన్నమాట. ఇక్కడ నుంచి మేము నడుచుకుంటూ వెళ్ళాలి. ఎంత డిస్టెన్స్ ఉందో ఇప్పుడు మీకు కనిపిస్తుంది. అలా ఎవరి మేలు అనుపండు ఇన్నోటి చెప్తే మనకి నువ్వే మోసుకొని సామాను. నాకు కొత్తిమీర లేకుంటే నేను కూరలు తినలేనమ్మా. చూడు అమ్మ, చూసినావా అమ్మ ఎట్లా వేస్తున్నాడు, చూసినావా అమ్మ? వాటర్ బాగా వచ్చినాయి పండు చేయట్లే. మన సేను కడితే ఇంకా ఎక్కువ వచ్చేటాయి. మన సేను కడిగితే ఇంకా బాగా చూస్తారు. మా నన్ను తీయవా అమ్మ ఎప్పుడు? వైట్ కలర్ అదే మా ఇల్లు. ఐ లవ్ యూ మమ్మీ. బంగారు నువ్వు ఎన్ని గంటలకు లేస్తున్నారు? చెప్తే వచ్చినప్పుడు చెప్తే కదా, మళ్ళీ ఇప్పుడు చెప్తా కేక్ కట్ చేసినప్పుడు మళ్ళీ చెప్తా. మళ్ళీ కాదు మమ్మీ, పొద్దున్న ఎన్ని గంటలకు లేస్తున్నావు? వెరీ గుడ్ బాయ్ లాగా పొద్దున్న లేస్తున్నావు. బాబా గ్రేట్ పండు, మేము కూడా లేవాలి అప్పుడు. ఇది సీడ్ పత్తి, నార్మల్ పత్తి కాదు. నీట్గా ఉంది బాట. ఓ వాన పడితే అదంతా మొత్తం గడ్డితో పచ్చని ఎండుకోబోతుండేవాడు. వా వెరీ నైస్. ఈరోజు వస్తుందేమో మరి వాన, చూడాల. హాయ్ ఫ్రెండ్, మా మమ్మీ హైదరాబాద్ కా నుంచి నా బర్త్డే అని తెలిసి నాకు ఇదా కొత్త బిల్ట్, కొత్త డ్రెస్సులు, ఆ ప్యాంట్ ఇది ఇప్పుడు ఈరోజు వేసుకో బర్త్డేకి, నైట్కి, సెలబ్రేషన్కి. డ్రాగన్ ఫ్రూట్ తిని టీ షర్ట్ చూడ వేసుకున్న కొత్త టీ షర్ట్, అది ఈరోజు వేయించింది అమ్మ. అసలు కొత్త దానిలాగా ఉంది అది. ఇదేమో ఇంకో డ్రెస్సు, హ్యాపీ బర్త్డే. ఇంకో డ్రెస్సు, హ్యాపీ బర్త్డే మమ్మీ. ఇది ఇంకో డ్రెస్ మా. మొత్తం మొత్తం 4 డ్రెస్సులా మనకి. మా నేను నా బర్త్డేకి కూడా కొనుక్కోలేదు తెలుసా బట్టలు. నీ బర్త్డేకి అన్ని బట్టలు తెచ్చిన. కొనిస్తావా? వెరీ గుడ్ బై అమ్మ. ఇప్పుడు కట్టుకునేది కొత్త చీరనేలేమ్మా. బాగుండాలమ్మా నాకు. నువ్వు బాగుంటే చాలు బంగారు. ఐ లవ్ యూ అమ్మా. చెప్పబాయ్ అదొకటి నువ్వే. ఇంగ్లీష్ లా ఓపెన్ యువర్ మౌత్, కీప్ వన్ హ్యాండ్ డిస్టెన్స్ అంటే ఏంటిది? అంటే ఇట్లా పెట్టుకోవాలని అర్థం. వెరీ గుడ్. నువ్వు క్లోజ్ యువర్ ఐస్ అంటే కళ్ళని మూసుకోవాలి. ఓకే. నాకు పెట్టు చాక్లెట్, నేను నీకు పెడతా. ఓకే. వావ్ పండు, మన చేనులు ఎంత దూరం ఉన్నాయి చూడండి. మా ఇంటి ముందే మా పొలాలు, మా కృష్ణా నది, ఇది మా ఇల్లు. బాగున్నాం చాలా అందంగా. అంటే మన పూల చెట్లు అక్కడికి పోదాం. ఇవి మా పూల చెట్లు. ఉండు పండు, ఏంది అది? పండు మన ఎద్దులు లేవు కదా పండు. అవును కదా, మర్చిపోయినా. ఇదంతా మా ఎద్దులకి ప్లేస్ కట్టేసుకోవడానికి. అది కృష్ణ నది. వాటర్ ఎందుకు దూరం బాగా కనిపిస్తలేవు ఎందుకు పండు? వాటర్ మొత్తం చుట్టూ వాటర్ ఉంటాయి. పత్తి వేసినారు కదా. బోర్ వాడుతుంది పండిడా. మన బోర్ కూడా వాడుతున్నట్టుంది. వర్షాలు లేక ఎండిపోతుంది. వా వెరీ నైస్. బురద అవుతుందేమో. బురద అయితే చూడు బురద కానికనే వేస్తావు నువ్వంతా. మన బురద అవుతుంది, దిగబడుతుంది. ఇది పెద్ద తాతలది కదా అమ్మా. ఎక్కడుంది? వెళ్ళిన ప్రతిసారి ఒక 4 days అయినా ఉండి రావాలి అనిపిస్తుంది. బట్ ఆఫీస్ వలన ఉండలేకపోతా. ఆల్రెడీ నా బర్త్డే రోజు లీవ్ పెట్టుకున్నా, మళ్ళీ ఒకరోజు ఫీవర్ వచ్చిందని ఇంకో లీవ్ పెట్టిన, మళ్ళీ ఆల్రెడీ సాటర్డే రోజు లీవే పెట్టి వెళ్ళిన. సో ఇంకా మండే కూడా లీవ్ అడిగితే ఇంక అవసరం లేదంటారేమో అని చెప్పి
ఇంకెక్కువ అడగలేకపోయినా. ఆ కనిపించేవి మా ఇల్లు అండ్ ఇది నది అండ్ ఇక్కడ మీకు ఒక చిన్న విలేజ్ కనిపిస్తుంటుంది చూడండి, అది నేను చదువుకున్న స్కూలు. 5th క్లాస్ వరకు మా ఊర్లో ఉంటుంది. 6th to 10th అక్కడ చదువుకున్నాము. రోజు నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళం. మాకు కనిపించేది స్కూల్ అనమాట. కొబ్బరి చెట్టు ఉన్నది మా బావి. అక్కడ ఒక పెద్ద కానుగ చెట్టు ఉండేది, అక్కడ మేమందరం ఆడుకునే వాళ్ళం చిన్నప్పుడు. తర్వాత తీసేశారు. ఫ్రెష్ ఎయిర్ పీలిస్తే ఎంత ఆనందంగా ఉంటుంది కదా. ఈ నేచర్ని ఎంజాయ్ చేయాలంటే కూడా అదృష్టం ఉండాలి. ఆ అదృష్టం నాకు అప్పుడప్పుడు 2 నెలలకు 3 నెలలకు ఒకసారి వస్తూ ఉంటుంది. ఒక్కోసారి అనిపిస్తుంది విలేజ్లో పుట్టడం కూడా ఒక అదృష్టమే అని. ఇలాంటి ఫ్యామిలీలో పుట్టడం పుణ్యం. ఇంకా 12:30కి ఎర్రవల్లికి వెళ్ళా కానీ అక్కడ పండుని కలిసి కేకు చాక్లెట్స్ అన్నీ తీసుకొని ఆటోలో 1 hour లేట్ అయింది. ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అన్నీ తీసుకొని ఇంటికి వచ్చేసరికి 3 అయ్యింది అనుకుంటాము. టెర్రస్ మీద నుంచి వీడియో తీయాలనిపించింది, ఎప్పుడు తీయలేదు అనుకుంటా కూడా, ఎందుకంటే మేము స్టెప్స్ కట్టలేదు కాబట్టి. ఇది మా ఇల్లు. మా ఇల్లు వచ్చేసి లైక్ మేము పుట్టినప్పుడు మాకందరికి ఒక బెడ్రూమ్ ఒక కిచెన్ అంటే 2 rooms లాగా ఉండే ఇండ్లు మా డాడీ వాళ్ళకి అందరికి నలుగురికి. వాటిని 2008లో మట్టి మిద్దెలు అనేసి పడగొట్టేసి అప్పుడు కిచెన్ పెద్దగా ఉండేది, బెడ్రూమ్లు చిన్నగా ఉండేవి, 2 rooms లాగా ఉండనమాట. తర్వాత ఏం చేశారంటే కిచెన్ చిన్నగా వేసి బెడ్రూమ్ పెద్ద వేసి మళ్ళీ ముందుకు హాల్ వేసి పైన స్లాబ్ వేసారనమాట. మట్టి మిద్దెలు ఊకే కారుతున్నాయని చెప్పి మేము అప్పుడే ఆర్సీసీ ఏం చేసుకున్నాము. ఇంకా మేము చిన్నగా ఉన్నప్పుడే మా డాడీ వాళ్ళందరూ ఇల్లు కట్టేశారు అప్పటికే. సో మావి కొంచెం పాత మోడల్ లాగా అనిపిస్తాయి అనమాట ఇల్లు. తర్వాత మళ్ళీ సమ్మర్ వస్తే అందరం విలేజెస్లో బయట పడుకుంటాం కదా, వర్షాకాలంలో బయట పడుకోవడానికి రావట్లేదు. అండ్ వర్షాకాలంలో పవర్ ఉండదు కాబట్టి ఇంట్లో పడుకోవడానికి రావట్లేదు. సో ముందు రేకులు ఉంటే బాగుంటుందని చెప్పి మళ్ళీ 2023లో జస్ట్ 2 years బ్యాక్ రేకులు వేయించుకొని మళ్ళీ ముందర గోడలు కట్టుకొని ఇలా చేసామన్నమాట. ఇంకా మా చెల్లి వాళ్ళది మొన్నటి వరకు కూడా మట్టి మిద్దనే ఉండే. సో వర్షాకాలంలో బాగా ఇబ్బంది అవుతుందని చెప్పేసి రీసెంట్గానే మొన్ననే మొత్తం పైన స్లాబ్ అంతా తీసేసి ఆర్సీసీ కప్ వేయించుకున్నారు. సో మా ఇంటికి స్టెప్స్ ఉండవు అనమాట, కరెంటు తీగలు అవి ఉంటాయని అప్పట్లో స్టెప్స్ పెట్టలేదు, నిచ్చెన వేసుకొని ఎక్కేవాళ్ళు. ఇప్పుడు వీళ్ళు మెట్లు పెట్టించుకున్నారని చెప్పి ఇంకా ఊరికి ఎక్కుతున్నాం అనమాట. అందుకే ఫస్ట్ టైం నేను ఈసారి టెర్రస్ మీద నుంచి మా ఊరంతా చూపించాను అనమాట. అటు పోవద్దు సిరి, అక్కడ గోడ ఎంత ఉంది. ఏయ్ ఇవి ఏంటో మీకు తెలుసా ఫ్రెండ్స్? తెలిస్తే కామెంట్ చేయండి. గవాష్ ఇది పొగసటం. నేను ఒక షార్ట్ వీడియో చేశాను కదా, మా అమ్మ మా కోసం స్వీట్స్ చేసింది అని. ఈ స్వీట్స్ అయితే కొంచెం డిఫరెంట్గానే ఉంటాయి. విలేజెస్లో రకరకాల స్వీట్స్ చేస్తారు. అండ్ ఇంకోటి ఒక్కొక్క స్టేట్లో ఒక్కో రకమైన స్వీట్స్ ఉంటాయి. నాగుల పంచమి వచ్చినప్పుడు కొబ్బరి గిన్నెలతో ఆటలు ఆడుకోవడం, ఆ గేమ్ కూడా ఎలా ఆడతారో నేను చూపిస్తాను మీకు. అండ్ ఇలాంటి ముద్దలు చేసుకోవడం, కజ్జికాయలు చేసుకోవడం, ఇవన్నీ ఫేమస్ అనమాట. శ్రావణ శనివారాలు అంటారు కదా, ఈ మంత్ మొత్తం స్వీట్స్ చాలా రకాలు చేస్తారు. సో ఇది మా చిన్నప్పటి రెసిపీ, ఎవ్రీ ఇయర్ చేస్తారు. కానీ నేను మేబీ 2-3 years అవుతుంది అనుకుంటా తినక. అంటే ఈ టైంకి ఒక్కోసారి నాగుల చవితి రావచ్చు రాకపోవచ్చు. సో నేను తినలేదని అనుకుంటున్నా. సో మళ్ళీ వాటిని చూసేసరికి ఏదో హ్యాపీ ఫీలింగ్ వచ్చింది. సో ఆ ప్రాసెస్ ఏంటనేది మా మమ్మీ అయితే కొంచెం వీడియోస్ తీసింది, అవన్నీ నేను ఇందులో యాడ్ చేస్తాను, అవి చూసేయండి. మీకు వీలైతే కొంచెం క్వాంటిటీలో ఇంట్లో ట్రై చేయండి, నచ్చితే ఎక్కువ క్వాంటిటీలో చేసుకోండి. ఓకే బాయ్. నాగుల పంచం అప్పుడు మాత్రమే చేస్తారు స్పెషల్. అమ్మ ఎంత ఇస్తామో జొన్నలు కదా, జొన్నలు బియ్యము ఫ్రై చేసి కొంచెం పప్పుల పొడి, కొంచెం కొబ్బరి పొడి, కొంచెం బెల్లము, ఫ్లేవర్ కోసం ఇలాచీ పౌడర్ అన్నేసి చేస్తారు. మేమైతే ముద్దలు అంటాము. ఇది పౌడర్ పట్టించుకొచ్చిన తర్వాత ఇప్పుడు చెప్పిన ఇంగ్రీడియంట్స్ అన్నీ రోట్లో వేసి, ఓన్లీ రోటితోనే చేయాలి ఇవి. ఆ పౌడర్ పట్టించుకొచ్చిన తర్వాత రోట్లో వేసి ఇవన్నీ వేసి బాగా దంచాలి చాలాసేపు. అంటే ఎంతసేపు పడుతుందమ్మా?
ఒక గంట సేపు దంచాలి రోకలితోటి. రోకలే కదా అది, రోకలతోటి 1 అవర్, రోకలతోటి 1 అవర్ దంచితే మనకి ఇట్లా ముద్ద కట్టడానికి వస్తుంది. ఈ ముద్దని మేబీ ఇప్పుడు చింపితే చినవచ్చేమో, కానీ చిన్నప్పుడు అట్లీస్ట్ చింపలేకపోయేవాళ్ళం, అంత గట్టిగా ఉంటుంది. చేతితోనే కడతారు మళ్ళీ దీన్ని, అంత గట్టిగా కడతారు. ఎన్ని చేసిందో చూడండి మా అమ్మ, ఇన్ని చేసింది. ఇవి ఓన్లీ నాగలమ్మ సప్పుడే చేస్తారనమాట ముద్దలని. పచ్చి ముద్దలు కూడా ఉంటాయి, ఇదే పౌడర్ని బెల్లం పాకంలో వేసి చేస్తారు, అవి కూడా చాలా బాగుంటాయి, చాలా టేస్ట్ ఉంటాయి ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. నేను వచ్చేసరికి మా అమ్మ తింటామని చేసేసింది. మా అమ్మ పండు బర్త్డే కోసం వెండి బ్రాస్లెట్ పెట్టాలని వెండి బ్రాస్లెట్ గిఫ్ట్ ఇచ్చింది. నేనైతే ఏం గిఫ్ట్స్ తీసుకురాలేదు, బట్ నేను బర్త్డేకి డెకరేషన్ చాలా బాగా చేయాలనుకున్నా, బట్ నాకు ఆఫీస్లో టైం సరిపోవడం లేదు. సో షాపింగ్కి వెళ్ళి బట్టలు తీసుకున్నా, కావాల్సిన బట్టలు ఇంకేమైనా థింగ్స్ ఉంటే తీసుకున్నా. బర్త్డే థింగ్స్ ఎలా మర్చిపోయానో నాకు గుర్తులేదు. వెనక డెకరేషన్ చేసేది తీసుకోవాలనుకున్నా, బట్ నేను మర్చిపోయా. సో అప్పటికప్పుడు ఇంకా ఏమి చేసేది లేక ఇంట్లో లైట్స్ ఉండే, ఆ లైట్స్ పెట్టినాం. ఇంకా కేక్ కూడా హైదరాబాద్లో అయితే మంచిగా ఉంటుంది, బట్ ఇక్కడ నుంచి తీసుకెళ్ళడం అసలు పాసిబుల్ అవ్వని థింగ్ అది. సో ఎరవల్లోనే కొనుక్కోవాల్సి వచ్చింది. ఇంకా అలా పర్లేదు, చాలా బాగానే చేసాము. బర్త్డే అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేను. బట్ అందరికీ కేక్ ఇచ్చాము. ఇంకొకటి నాకు అనిపించింది, పండు బర్త్డేకి ఒక 10-20 మెంబర్స్కి అట్లా ఫుడ్ పెట్టాలి అని. తర్వాత ఆలోచిస్తే ఊర్లో ఉన్న వాళ్ళని పిలిచి ఫుడ్ పెట్టినా వాళ్ళు ఇంకేదో ఇది ఓవర్ యాక్షన్ అది ఇది అనుకుంటారని నాకు అనిపించింది. ఆల్రెడీ ఉన్న వాళ్ళకి పెడితే ఇలానే ఉంటుంది, సో లేని వాళ్ళకి పెడదాం అనిపించింది. బట్ మా పండు అండ్ మా పేరెంట్స్ ఇంటి దగ్గర ఉంటారు కాబట్టి ఇంకా వాళ్ళు ఇక్కడికి రావడానికి పాసిబుల్ అవ్వదు. వాళ్ళు ఇక్కడికి రావడానికి ఇప్పుడు పాసిబుల్ అవ్వదు, చాలా వర్క్లో ఉన్నారు పొలం పనుల్లో. సో నేను అక్కడికి వెళ్ళినా అక్కడ ఎక్కడ ఇట్లా డొనేట్ చేయడానికి అక్కడ ఇలాంటిది ఏం లేదన్నమాట, పాసిబుల్ అవ్వదని చెప్పి. ఇంకా ఇన్స్టాగ్రామ్లో మీరు అందరు రీల్స్ చూస్తూ ఉంటారు, హెల్పింగ్ వీడియోస్ అలా చూస్తూ ఉంటే ఒక అన్నది వీడియో వచ్చింది. అన్నకి చెప్పి, అన్న నేను కూడా ఒక రైస్ బ్యాగ్ హెల్ప్ చేద్దాం అనుకుంటున్నా అంటే 1500 అవుతుంది అన్నాడు. ఓకే అన్న, మా బాబు బర్త్డే ఉంది, సో ఇద్దాం అనుకుంటున్నా అని చెప్పి రైస్ బ్యాగ్ అయితే హెల్ప్ చేయగలిగాను. అండ్ ఇలాగే నాకు ఇంకా మీరందరూ సపోర్ట్ చేస్తూ, దేవుడు ఇలాగే స్ట్రెంత్ ఇస్తూ, ఎవరెన్ని అన్నా నేను తట్టుకొని నిలబడిగే ధైర్యాన్ని నాకు ఇస్తూ, అండ్ నా కళ మీద, నా వర్క్ మీద, నా ఓన్గా నేను బ్రతకగల ధైర్యాన్ని ప్రసాదిస్తూ ఉంటే ఇలాగే హెల్ప్ చేస్తూ బ్రతకాలి అని నేను అనుకుంటున్నా. సో నన్ను సపోర్ట్ చేస్తున్న అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ నేను హెల్ప్ చేస్తున్నాను అంటే కూడా అందులో మీ సపోర్ట్ కూడా ఉందని అర్థం. నేను మెడలో వేసుకునే నెక్లెస్ చాలా బాగుంది కదా. దీనికి ఒక చిన్న స్టోరీ ఉంది. ఏంటంటే ఇది నాది కాదు, మా అమ్మది. ఇది కొంచెం ఓల్డ్ మోడల్, బట్ ఇప్పుడు ఇది ట్రెండ్ అవుతుందన్నమాట. ఈ చైన్ మా నాన్న మా అమ్మకి 2016లో చేయించాడు. అయితే దానికి ఫస్ట్ చిన్న లాకెట్ వచ్చింది చేయించినప్పుడు, అది నచ్చలేదని చెప్పి మా అమ్మ ఈ పెద్ద లాకెట్ తొలం పెట్టి స్టోన్స్తో సపరేట్గా చేయించుకుంది. నా పెళ్ళికి 10 lakhs అమౌంట్ కాబట్టి మాకు అంత సెట్ అవ్వలేదు. సో మా అమ్మ ఇది, ఇంకొకటి 2 lines ఒక చైన్ ఉండే, మా అమ్మ 2 అమ్మాల్సి వచ్చింది. లాకెట్ మాత్రం అమ్మ వద్దు, అది అమ్మ ఇష్టంతో వేయించుకుంది అని చెప్పి లాకెట్ అలాగే పెట్టేశాం కదా. మా నాన్న వద్దన్నాడు యాక్చువల్గా, అవి మనం కష్టపడి ఎంత ఇష్టంతో వేయించుకున్నాం, వద్దంటే మా అమ్మ వినలేదు. అయినా సరే ఇప్పుడు పరిస్థితి ఇబ్బంది ఉంది కదా అని చెప్పి అమ్మేద్దామని అమ్మేసాం. తర్వాత మళ్ళీ మా నాన్న రీసెంట్గా మళ్ళీ సేమ్ చేంజ్ చేయించాడు అనమాట. బట్ నాకేం అర్థమైందంటే, మనం ఏం కోల్పోయినా అది మనదైతే మళ్ళీ ఎప్పటికైనా ఎన్ని ఇయర్స్ అయినా తిరిగి మన దగ్గరికి వస్తుంది. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇదే. ఈ స్టోరీ అంత ఎందుకు చెప్పింది అనుకోవచ్చు, ఇది చెప్పడం కోసమే. సో మా అమ్మ ఆ రోజు నా కోసం సాక్రిఫైస్ ఇస్తుంది, బట్ అది వాళ్ళు కష్టపడి సంపాదించుకున్నట్టు దేవుడు మళ్ళీ కరుణించి పంటలు బాగా పండడం వల్ల మళ్ళీ మా నాన్న సేమ్ అలాంటిదే మా అమ్మకు చేయించాడు. చాలా సాక్రిఫైస్ చేశారు మా కోసం. ఇది చాలా చిన్న థింగ్ అనుకోండి. బేసిక్ నీడ్స్ కూడా, ఫుడ్, నిద్రను కూడా సాక్రిఫైస్ చేసిన డేస్ ఉన్నాయి మా అమ్మ వాళ్ళు మా కోసం. అంత కష్టపడి సంపాదించి ఇల్లు కట్టుకొని పొలాలు కొని మమ్మల్ని కష్టపడి చదివించారు. సో ఆ కష్టం ఎప్పటికీ మా కళ్ళ ముందు ఉండిపోతుంది. దాన్ని జీవితంలో ప్రాణం ఉన్నంత వరకు ఎప్పటికీ మర్చిపోము. బట్ అలాంటి వాళ్ళని కూడా మోసం చేసే జనాలు ఇంకా ఏమైపోతారనేది ఇంకా దేవునికి వదిలేస్తున్నాను నేనైతే. పొద్దున లేసి వెంటనే ఇంకా మనకేముంటుంది, నైట్ వచ్చేసి కేక్ మీదనే ఉంటుంది. సో పిల్లడు వెంటనే పోయి కేక్ తీసుకొచ్చిండు, ఫ్రిడ్జ్లో పెట్టింటిమి. ఫస్ట్ అయితే అది తినేసినాం, తర్వాత హోంవర్క్ చేయించిన పండుగకి. తర్వాత ఇంకా కొద్దిసేపు అట్లా పొలంలో తిరగొద్దామని చెప్పి ఫొటోస్ వీడియోస్ కోసం వెళ్ళినాం అనమాట. ఫస్ట్ వచ్చేసి హిందీ వర్ణమాల 3 times రాయాలి. తర్వాత వర్క్షీట్లో 1 and 2 రాయాలి. ఎక్స్క్యూజ్ మీ, బుక్ తలకెట్టాలా? దీనిలోకి సరిపోయామ్మా డబ్బులన్నీ. దీంట్లో చూద్దాం.
వర్ణమాల ఏంది కదా శ్రీ మరి నేను చెప్పలే పట్టుకో మరి అందుకే టెక్స్ట్ బుక్ తెచ్చుకోవాలి. ఇప్పుడు రఫ్ నోట్ బుక్ కావాలి కదా శ్రీ అవి ఇప్పుడు ఉంటుంది చూడు. ఇదొకటి హిందీకి పెట్టుకో పేరు రాసుకోవాలేమో శ్రీ హిందీ అని కదా. స్టిల్ ఇంత జరిగినా కూడా ఇప్పటికి కూడా ఊర్లో ఎంతోమంది అంటారు ఇంత జరిగింది, ఇంత అమ్మాయిని పెట్టుకున్నారు, పెళ్లి చేయొచ్చు కదా అది ఇది అంటారు. బట్ వాళ్ళు ఆలోచించేది ఏంటంటే పెళ్లి చేయడం వాళ్ళకి పెద్ద మ్యాటరే కాదు. బట్ నేను మనుషులను నమ్మలేక నేను వద్దంటున్నాను తప్ప వాళ్ళు ఎప్పుడు అలా పెళ్లి చేయొద్దు అని ఆలోచించలేదు. వాళ్ళు ప్రతి క్షణం నా పెళ్లి గురించి ఆలోచిస్తుంటారు. ఇంత జరిగినా కూడా నువ్వు బ్రతుకున్నావు మాకు అదే సంతోషం అనుకుంటున్నారు. మళ్ళీ ఇప్పుడు పండును కూడా వాళ్ళే చూసుకుంటారు, వాళ్ళే చదివిస్తున్నారు. ఇంత ఖర్చు అవుతున్నా కూడా మాకిద్దరు పుట్టే దగ్గర ముగ్గురు పుట్టినారు అనుకుంటా, ముగ్గురు నా పిల్లలే అనుకుంటా, నువ్వు బ్రతుకున్నావు అంతే చాలు అని సంతోషపడతారు మా వాళ్ళైతే. అండ్ ఆల్రెడీ మీకు చెప్పాను మేము టిఫిన్స్ ఎక్కువ చేసుకోము. లైక్ రొట్టె మాత్రం ఎవ్రీడే ఉంటుంది. అమ్మ ఉప్మా చేసుకొని తినేసింది, నాకు చపాతీ చేస్తా అన్నది. బట్ మా డాడీ చపాతీలు ఆడ రోజు తింటూనే ఉంటారు కదా హాస్టల్లో. రొట్టె చేయంటే మళ్ళీ నా కోసం రొట్టె చేసింది. హాయ్ ఫ్రెండ్స్, మొన్న మీకు ఇక్కడ ఉన్న చైన్ చూపించాను, ఈరోజు అక్కడ ఇంకో చైన్ ఉంటుంది పత్తి చేను, అది చూపించబోతున్నా. వాటర్ వస్తలేవు వీడంతా పెట్టలేదు అనుకోరా, ఆడ ఓపెన్ చేసినారేమో. ఇక్కడ ఏం వేసలేరేం శ్రీ సరిపోయడానికి ఖాళీగా పెట్టిండ్రు. ఏంటి తీసింది మా మమ్మీ వచ్చింది ఈరోజు సర్ప్రైజ్ చేసుకోండి. బాయ్ బాయ్. అది ఇంకో పత్తి చేను. వర్షాలు లేవు ఫ్రెండ్స్, మాకు బోర్ ఉంది, వాటర్ ఉన్నాయి కానీ వాటర్ కడితే లైక్ ఏదో తెగులు వస్తుందంట. సో కట్టకుండా వర్షాలకు వండితేనే పత్తి బాగుంటుంది అని వెయిట్ చేస్తున్నాం. ఇంకా ఎంతకి రాకపోతే ఇంకా లాస్ట్ ఆప్షన్ బోర్ పెట్టాల్సిందే. బోర్ ఇక్కడ యాక్చువల్గా బోర్ పడడం ఇక్కడ పడింది మా పొలంలో. పైప్ లైన్ వచ్చేసి ఆ లాస్ట్లో ఒకటి అక్కడ ఇచ్చారు కనెక్షన్. ఇక్కడ ఒకటి చూపించాను కదా, ఇక్కడ ఒకటి, నిన్న ఒకటి చూపించాను అక్కడ వాటర్ పడుతుంది, అక్కడ ఒకటి ఇచ్చాము. ఇంకా అక్కడ పొలాలకి అప్పుడు బావిలో నుంచి మోటార్ వేసి పెట్టేవారు, ఇప్పుడు బావిలో అయితే వాటర్ లేవు. సో ఓన్లీ బోర్ వాటర్తోనే వాడుకుంటున్నాం. మాకు 2 inches బోరు 24 hours పడతాయి. అయినా కూడా వర్షాల కోసం ఎదురు చూస్తున్నాం అనమాట మేము. వర్షం నీళ్ళు వచ్చినంత పంట బోర్ వాటర్కి కొంచెం తెగులు ఎక్కువ వస్తాయంట, సో కట్టట్లేదు. ఇంకా రాకపోతే ఇంకా అదే ఆప్షన్ లాస్ట్కి. అట్లీస్ట్ ఫ్రెష్ కూడా అవ్వకుండా అట్లే వెళ్ళినాము. మళ్ళీ టైం ఉండదు, మళ్ళీ నేను రిటర్న్ రావాలి కదా, సో రెడీ అవ్వడానికి టైం ఉండదని చెప్పి ఫస్ట్ పొలానికి వెళ్ళేసి వచ్చి ఇంకొచ్చి కొద్దిసేపు జస్ట్ ఇలా పడుకున్నాము. మమ్మీ కొద్దిసేపు వచ్చుకుందామంటే సరే అని జస్ట్ ఇట్లా పడుకున్నా 1/2 hour. ఇంకా లేచి మళ్ళీ రెడీ అయ్యి రిటర్న్ వచ్చేసాను అనమాట. వెళ్ళినప్పుడు పండ్లు పడే సంతోషం కంటే వచ్చేటప్పుడు పడే బాధ చాలా ఎక్కువ ఉంటుంది. అది తట్టుకోలేను. అది తట్టుకోలేక పండ్లు కళ్ళల్లో వాటర్ వస్తే నా కళ్ళలో వాటర్ వస్తాయి, నా కళ్ళలో వాటర్ వస్తే మా అమ్మ మా నాన్న కళ్ళలో వాటర్ వస్తాయి. వెళ్ళి ప్రతిసారి బాధ పెట్టలేను, వెళ్ళకుండా ఉండలేను. అలాంటి పరిస్థితి ఇచ్చాడు దేవుడు నాకు. ఇంకెవరు దయచేసి వెళ్ళకుండా అక్కడే ఉండేవాడిని చూసుకోవచ్చు కదా అని మాటలు మాత్రం మాట్లాడకండి. ఆల్రెడీ నేను మెన్షన్ చేశాను, ఇప్పుడు కాకపోయినా ఇంకో 2 years తర్వాతనే నా బాబుని నేనే చూసుకోవాలి. కాబట్టి నేను ఇండిపెండెంట్గా బ్రతకడం కోసం నేను కష్టపడి వర్క్ చేస్తున్నా అండ్ నేను ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసుకుంటున్నా. దాని ద్వారా ఫ్యూచర్లో ఇంకా బెటర్ ఆపర్చునిటీస్ వస్తాయని, ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా నా కొడుకు నేను చూసుకోగలనని నేను ఈ కష్టం చేస్తున్నాను అంతే. ఈ ఎడ్జ్ చాలా దూరం ఉంటుంది, అక్కడ దాకా ఉంటుంది. ఎక్కడి నుంచి స్టార్ట్ అంటే లైక్ అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అంత పత్తి నారబెడ్లు. మనం నార్మల్గా మిర్చిని డైరెక్ట్ గీయడానికి వేసుకోవచ్చు, ఆర్ ఇట్లా ఫస్ట్ నార పోసుకోవాలి. నార పోసుకొని కొంచెం పెద్ద అయ్యాక ఇక్కడ ఈ ప్లేస్లో మళ్ళీ నాటుకోవాలి లైన్స్ వేసుకొని. మళ్ళీ సేమ్ కామెంట్స్ కానీ సేమ్ సజెషన్స్ కానీ రిపీట్ చేయకండి ప్లీజ్. అది అనుభవించే వాళ్ళకి తెలుస్తుంది, ఎవరు ఏ వర్క్ ఎందుకు చేస్తున్నారు, ఎంత కష్టపడుతున్నారు అనేది అనుభవించే వాళ్ళకి తెలుస్తుంది. సో ఎవరిని ఎవరు జడ్జ్ చేయకుండా ఉండడం బెటర్ అని నా ఒపీనియన్. మార్నింగ్ లేచినప్పటి నుంచి చెక్ చేసుకున్నాడు, ఉందా వెళ్ళిపోయిందని. మమ్మీ ఎవ్రీ సెకండ్ నువ్వు ఈరోజు పోతున్నావు కదా, నాకు అబద్ధం చెప్తున్నావు కదా, నువ్వు పోతున్నావు అని ఏడుస్తాడు. ఊరికి లేదు నేను వెళ్ళట్లేదు అని చెప్పినా విన్నాడు, ఏడుస్తాడు. అది ఏం చేయలేము. ఇప్పుడు కూడా ఎక్కిళ్ళు వస్తున్నాయి. నేను ఎన్నిసార్లు తలుచుకుంటానో వాడు నన్ను ఎన్నిసార్లు తలుచుకుంటాడో తెలియదు. కొన్ని కావాలి అంటే కొన్ని వదులుకోవాలి. మనది ఒక బోర్ ఉంటుంది కదా సిరి, ఇది నాకు తెలుసు ఇక్కడ ఉన్నది. ఇది కాక పైప్ లైన్ అక్కడెక్కడో ఆ మధ్యలో ఉంటుంది, పైకి ఉంటుంది అది కానీ కనిపిస్తలేదు. మరి రేపు మంచి రోజు వస్తుందని చెప్పి ఈ రోజుని కష్టపడుతూ ఉంటాం మనము. అట్లా ఆ మంచి రోజులు ఎప్పుడు వస్తాయో తెలియదు, బట్ అప్పటి వరకు కష్టపడాలి. చిన్న
నారబెడ్ల కాడికి వచ్చేది, అంటే గడ్డి స్మూత్గా వస్తుంది తీయడానికి అని చెప్పి మొత్తం అన్ని బెడ్లు ఇంకా పొద్దుముగ్గులు మా అమ్మలతో ఆడుకుంటా కొంతసేపు ఆడగడ్డి వీకుంటే గడ్డి కొంచెంసేపు ఎగురులాడుకుంటా, కొంతసేపు బోర్ కాడ వేసి స్నానం చేసుకుంటా. పని చేయనికి రామంటే మొత్తం ఎగురులాడేది అంత పొలం అట్లా. ఫస్ట్ కంచి ఇంకా మళ్ళీ నా చేత చిన్నప్పుడు అమ్మమ్మ ఏం చేస్తుండే, గడ్డి వీకుదాం రాని పిల్లలు నారబెడ్లు లాంటిండే. ఇంకా నేను మా అమ్మ వస్తుంటిమి, అమ్మమ్మ ఒక్కతవుతుందని వస్తుంటిమిలే సండే రోజు ఆడుకునికే. ఇంకా కూర్చొని పిల్లలు అంటుండే అసలు పండు వర్షం పడుతుంది ఇట్లా 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 ఒకటే వెళ్తాను, ఇట్లా పీకితే వస్తుండే గడ్డి. ఇంకా కొంచెం పీకేది, ఇంకా దీనిలో మధ్యలో ఉరికేది, దానిలో మధ్యలో ఉరికేది ఇంతే. ఇంకా బోర్ కాడ నీళ్ళు పెడుతుండ్రి, ఇంకా ఆడ నీళ్ళు పెడుతుండ్రి, ఊరికేది స్నానం చేసేది. ఇంకా ఫుల్ ఎగురులాడ సండే వచ్చిందంటే అయిపోయి చేనులోకి వచ్చేది ఉరుకులాడేది. ఇప్పుడేమో అసలు చేనులు చూడమే బంగారైంది. ఒక్కసారి కంట చూసిపోరా ఎండికొండ బంగారు కొండ, అద్దులు ఎవడు గీసినాడో నిన్ను చూడకుండా మాట్లాడకుండా. పత్తి చేను ఫ్లవర్స్ పట్టింది, చిన్న చిన్న కాయలు కూడా కాస్తున్నాయి. వర్షం ఉంటే ఇంకా బాగా పెరిగేది, బట్ వర్షం లేక ఇట్లా అవుతుంది. ఈ చెట్లు మీకు తెలుసా ఫ్రెండ్స్, ఎన్ని ఇయర్స్ అవుతుంది చూడక. మేమైతే చిన్నప్పుడు ముక్కరాలని ఇట్లా తీసి పెట్టుకునే వాళ్ళము, కానీ ఇవి చాలా డేంజర్. వయ్యారి బామ అంటారు, ఇవే వయ్యారి బామ అంటే. బట్ వీటి వలన లైక్ ఆస్తమా అంటే బ్రీత్ ఇష్యూస్ వస్తాయని చాలా లేట్గా తెలిసిందనమాట. సో ఇప్పుడు దీనికి దగ్గర ఉండడం కూడా మంచిది కాదు. ఏదో ఇంకా మా వాళ్ళు తెలక అట్లే గట్టి ఉందని అట్లా పెట్టినట్టున్నారు, కానీ ఈ చెట్లు ఉండకూడదు. ఇది ఎవరిది సిరి? మనది కాదు కదా. రెండు మిరపనేనా? ఇది ఓకే. ఇది మా చిన్న బాబాయ్ వాళ్ళది, ఈ లాస్ట్కి కూడా మా చిన్న బాబాయ్ వాళ్ళది. వాళ్ళు మిర్చి కోసం పెట్టుకున్నారు. అటు నుంచి అటు 3 మా పెద్దనాన్న వాళ్ళు, ఇంకో బాబాయ్ వాళ్ళు మాది. ఇటు నుంచి అటు 3 పత్తి సెంట్లు మాది, మా పెద్దనాన్న వాళ్ళది, మా బాబాయ్ వాళ్ళది. ఇది 2 మా చిన్న బాబాయ్ వాళ్ళది. వాళ్ళు మిర్చి వేస్తారంట. మేము మిర్చి ఇంకొక పొలాలు ఉంటాయి మాకు, మొత్తం ఊరు అవతల దాటినాక ఇటు కృష్ణా నది ఉందా, కృష్ణా నది మొత్తం అట్లా పోయి ఉంటుంది. అక్కడ సైడు ఉంటాయి పొలాలు, అవి కొంచెం బాగా దూరం ఏటు సైడ్ ఉంటాయి కాబట్టి అంత దూరం మనం అప్పుడు పోలేము. ఎప్పుడైనా వీలైతే మేబీ అవి కూడా కవర్ చేయడానికి ట్రై చేస్తా. ఓకే, ఇది మీదే సిరిసేను, మా ఫస్ట్ బాబాయ్ వాళ్ళ పత్తి సేను ఇది. ఇది మా పత్తి సేను. ఇవేమో ఈ ఎడ్జ్ నుంచి ఆ ఎడ్జ్ దాకా ఉంటాయి, ఇక్కడ వరకు మాది. ఇక్కడ గెట్ వచ్చేసింది కదా, మళ్ళీ ఇది మా పెద్దనాన్న వాళ్ళది. అనే ఫ్రెండ్స్ ఇప్పుడు పోసారు బెడ్లు, ఇప్పుడే మొలుస్తున్నాయి ఇవి. ఇంకా గడ్డే ఎక్కువ ఉందమ్మా, ఈ గడ్డ అంతా తీసేలోపు బోరిడ ఇక్కడ ఆన్ చేస్తారు. అక్కడ మందులు కొడుతున్నారు, అక్కడ మిరప నాటేస్తున్నారు. ఇది మా ఇల్లు. ఇప్పుడు మనం అక్కడ నుంచి వచ్చాం. మా అమ్మ పులి చెట్లకి నీళ్ళు వస్తుంది. ఎర్రవల్లిలో 1 అవర్ బస్ లేట్ అయింది. 5కి బస్ ఎక్కితే 10కి రిటర్న్ వచ్చేసా. బాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.